హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయింది అనుకుంటాను మ్యాటర్. సో మనం అనుకున్న విధంగా 2 డేస్లోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ December 3 నుంచి హాల్ టికెట్స్ అంట. December 10 నుంచి ఎగ్జామ్స్. మార్నింగ్ సెషన్ 9:30 to 12 ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 to 5 అన్నీ ఆన్లైన్ టెస్టే, ఆన్లైన్ ఎగ్జామే. ఓకేనా. అండ్ కీ వచ్చేసి 2nd January నాట్ 3rd January నుంచి ఉంటుంది. అండ్ ఫైనల్ కీ వచ్చేసి 15th సంథింగ్. ఆ కీస్ డేట్స్ అంత గుర్తులేవు. సో రిజల్ట్ వచ్చేసి January 19th. ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచి లెక్క పెట్టుకున్న కరెక్ట్ 45 డేస్ ఇచ్చారు టైం. చూడండి. ఎస్, కామెంట్స్లో అడిగారు నన్ను 45 ఎంత టైం ఉంటుంది, 3 months అన్నారు కదా అని. అసలు ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా నేను అనుకున్నదే జరిగింది. 45 డేస్కి మించి అస్సలు ఉండదు అనుకున్నాను. అలాగే జరిగిందనమాట. ఓకేనా. సో ఫస్ట్ టైం టెట్ రాసే వాళ్ళకి ఒక చిన్న సలహా ఏంటంటే, నా నుంచి ఫస్ట్ భయం అనేది పక్కన పెట్టేసేయండి. సిలబస్ అయిపోదేమో అనే భయంతోనే సగం టార్చర్ స్టార్ట్ అవుతుంది మనలో మనకే. అదైపోవాలి, ఇదైపోవాలి. 8th వరకు బుక్స్ ఉన్నాయా? ఓకే. లేదు, ఎవరైనా క్లాసెస్ చెప్తున్నారు 8th వరకు అంటే ఫాలో అయిపోండి. ఒకసారి ఫాలో అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అదే ముందు ఇది మీరు నేర్చుకున్నది పర్ఫెక్షన్ ఉందా లేదా అనేది ఫస్ట్ టార్గెట్ అది. ఓకేనా. అండ్ ఇంకా 45 డేస్ కదా, మినిమం రోజు ఒక ప్రాక్టీస్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ రాసిన 45 డేస్ మీకు ఇంకా టైం ఉంది. 45 గ్రాండ్ టెస్ట్ రాయగలుగుతారు. సో మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అనే దానికి 45 ఎగ్జామ్స్ మీకు అంతకంటే ఎక్కువ యూజ్ అవుతాయా? నో కదా. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ టెస్ట్ అనేవి రోజు ఖచ్చితంగా 2.5 hours కేటాయించాలి. 2.5 hours 2 hours రాయాలని టార్గెట్ పెట్టుకోండి. ప్రాక్టీస్ టెస్ట్ చేయండి. ఓకేనా. ఇంకా ఆల్రెడీ ఎలిజిబుల్ అయిన వాళ్ళు టార్గెట్ 120 పెట్టుకోండి. మాకు 120 ఉన్నాయిలే మేడం అనేవాళ్ళు 130 లేదా 135 ఖచ్చితంగా. ఎవరు కూడా ఊరికే ఎలిజిబుల్ అవ్వాలి అనే టార్గెట్ అయితే పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఈ నార్మలైజేషన్ మహిమ వల్ల 120, 130, 150కి 150 ఉన్నవాళ్ళు మ్యాక్సిమం 2025 డిఎస్సిలో అందరూ వెళ్ళిపోయారని అనుకుంటాం. కానీ ఎవరైనా ఇంకా 140+ వాళ్ళు, 130+ వాళ్ళు, 150కి 150 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో మనం టార్గెట్ ఇంకా తక్కువ పెట్టుకోవద్దు. ఎలిజిబుల్ అయితే చాలే అని పెట్టుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లు అనమాట. సో తక్కువలో తక్కువ 120 పెట్టుకోండి. ఇంకా ఫస్ట్ టైం రాసిన వాళ్ళు, లేదంటే క్వాలిఫై అయిన వాళ్ళు. 120 వద్దు మేడం మాకు ఇంకా మేము కష్టపడతాము, మాకు ఆల్రెడీ 120 ఉన్నాయి అనుకునే వాళ్ళు ఈజీగా 130, 135 పెట్టుకోండి. 130 కూడా ఉన్నాయి అనేవాళ్ళు టార్గెట్ 140 ఆర్ అవుట్ ఆఫ్ కట్ 150 ఇంకా మొత్తం. సో ఏం చేయాలి అంటే, ఏం చేయకూడదు. చిన్న ట్రిక్ అయినా పెద్ద ట్రిక్ అయినా ఏంటి అంటే, ఫస్ట్ టెక్స్ట్ బుక్స్. మీరు ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ అనేసి ఎక్కడా కూడా టైం వేస్ట్ చేసుకోవద్దండి. మీరు టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ క్లారిటీగా ఉందా, ప్రతి పాయింట్ గురించి మీకు అన్నీ తెలుసా, పర్ఫెక్ట్గా వచ్చేసిందా సబ్జెక్టు, ఎస్ మీకు టెట్ రాసే అర్హత ఖచ్చితంగా ఉంది అని అర్థం. లేదు మేము ఇంకా మెటీరియల్స్ మీద పడినాము, ఆ గైడ్ అంట సింపుల్గా అన్ని టెక్స్ట్ బుక్స్ కలిపి దీంట్లో పెట్టారంట, దాంట్లో పెట్టారంట. ఇప్పుడు ఉన్న టైంని మీరు వేస్ట్ చేసుకొని అది ఇది అని అస్సలు పరిగెత్తొద్దండి. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, టెక్స్ట్ బుక్ని మించిన బెస్ట్ బుక్స్ ఎక్కడా లేవు. టెక్స్ట్ బుక్స్ ఉంటే తప్పకుండా అదే ఫాలో అయిపోండి. కంటెంట్ వరకు, ఇంకా మెథడాలజీ వరకు అయితే అవి కూడా అకాడమిక్ బుక్సే. ఎప్పటి నుంచి చదవాలి అకాడమిక్ బుక్స్ అంటే, ముందు నుంచి ఓల్డ్ ప్లస్ న్యూ చదవాలి. సో దానికి మెథడ్స్కి అయితే నేను టెక్స్ట్ బుక్స్ చదవండి ఖచ్చితంగా అని చెప్పలేను. ఎందుకంటే అది ఒక బుక్ అని కాదు, మనకి ఎన్ని మెథడాలజీ బుక్స్ చేంజ్ అయినాయో అన్నీ కలిపి చదువుకోవాలి. కాబట్టి ఒక మంచి మెటీరియల్ తీసుకోండి. మన ఎస్ఎన్డెస్ వాళ్ళదో, లేదంటే ఇంకొక మీరు ఎవరినైనా ఏ కోచింగ్ సెంటర్ అయినా ఫాలో అయ్యే ప్రొఫెసర్, ఆ టీచర్దో, ఆ సార్దో, సో ఏదో ఒక మెటీరియల్ ఫాలో అయిపోయి ఒక్కటే ఫాలో అయిపోండి. సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఫాలో ద వన్ అండ్ గెట్ పర్ఫెక్షన్ ఇన్ దట్ వన్ చాలు. మనకి బ్లాంక్స్ కాదు కదమ్మా ఎగ్జామ్స్ ఇచ్చేది, 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్లో మనం ఆన్సర్ కనుక్కోగలగాలి. అంతే కదా, ఎగ్జామ్ అంటే అదే కదా ఈ మన టెట్. సో అంటే మనం ఏం చేయాలి, ఆన్సర్ని గుర్తుపట్టే విధమైన పర్ఫెక్షన్ తీసుకురావాలి అంతే.
భలే చెప్పారులెండి 4 కరెక్టే అన్నట్లుంటాయంటే, నేను అలా చెప్పడం లేదు. అంటే మనకి ఆన్సర్ కళ్ళ ముందు ఉంది అంటే, మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నామంటే వేరే ఆప్షన్ మీదకెళ్ళదింకా. అవునా? సో, నేనేమంటున్నానంటే, ఏదన్నా ఫాలో అవ్వండి మీ ఇష్టం. బట్ పర్ఫెక్షన్ దాంట్లో తెచ్చుకోండి. ఓకేనా? ఇంకా ఫస్ట్ టైమ్ రాసేవాళ్ళు అస్సలు భయపడొద్దండి. మీరు ఎలిజిబుల్ అవ్వడానికి అనేది టార్గెట్ పెట్టుకోకుండా చెప్పాను గదా! మినిమమ్ 120 తెచ్చుకోండి. మనకు ఇదే ప్రిపరేషన్ ఇంకా డీఎస్సీ వరకు అవుతుంది గదా! కంటిన్యూయేషన్. సో, భయం అక్కర్లేదనమాట. ఇంకా మధ్యలో గ్యాప్ ఇవ్వొద్దండి. ఖచ్చితంగా డీఎస్సీ వరకు ప్రిపరేషన్ కొనసాగిస్తే మనం జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో, ఇదండి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇప్పటివరకు మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. సో, ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.